టీమిండియా యువ క్రికెటర్ హైదరాబాదీ తిలక్ వర్మ సెంచరీతో చెలరేగాడు. హంషైర్ తరపున కౌంటీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ ఎసెక్స్ తో జరిగిన తొలి మ్యాచ్లోనే శతకాన్ని అందుకున్నాడు. 239 బంతుల్లో 3 అంకెల స్కోర్ అందుకుని కెరీర్లో 6 ఫస్ట్ క్లాస్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. కానీ సెంచరీ పూర్తయిన వెంటనే క్యాచ్ అవుట్ రూపంలో వెనుదిరిగాడు. అయితే ఈ మ్యాచ్లో తిలక్ వర్మ దూకుడుగా కాకుండా అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్ చేశాడు. చాలా ఓపికగా ఆడాడు. క్రీజ్లోకి వచ్చి రావడంతోనే హ్యాట్రిక్ బాల్ ఫేస్ చేసిన తిలక్ వర్మ కండిషన్స్ గౌరవిస్తూ ఆచితూచి ఆడాడు. 3వ వికెట్కు 62 పరుగులు జోడించిన తిలక్ వర్మ 4వ వికెట్కు 68, 5వ వికెట్కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఇక తిలక్ సూపర్ బ్యాటింగ్ తో ఈ మ్యాచ్ లో హంషైర్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఇక ఇప్పటికే 393 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ 296 పరుగులు చేసింది. అయితే భారత్ తరపున ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన తిలక్ వర్మ టెస్ట్ ఫార్మాట్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు భారత్ తరపున 4 వన్డేలతో పాటు 25 టీ20లు ఆడిన తిలక్ 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. అయితే టెస్ట్ క్రికెట్ తన ఫేవరెట్ ఫార్మాట్ అని తిలక్ వర్మ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపాడు. టీ20లో 3వ ర్యాంక్ సాధించడంతో అందరూ నేను టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అనుకుంటున్నారు. కానీ నేను మంచి టెస్ట్ బ్యాటర్నని తిలక్ వర్మ పేర్కొన్నాడు.